వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా అందిస్తున్న ఈ కరెంట్ అఫైర్స్ మీ ఫ్యూచర్ ఎగ్జామ్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ కరెంట్ అఫైర్స్తో పాటు ఆన్లైన్ క్లాసెస్ని కూడా ప్రత్యేకంగా అందిస్తుంది. మీరు ఆన్లైన్ క్లాసెస్ కోసం ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం వలన మీరు ఉచితంగా ఈ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ని కూడా పొందవచ్చు. ఇక ఆఫ్లైన్కి సంబంధించి అశోక్ నగర్లో గ్రూప్స్కి సంబంధించి క్లాసెస్ని ప్రారంభించడం జరిగింది. ఈ క్లాసెస్ కోసం మీరు జాయిన్ కావాలి అని అనుకుంటే మా నెంబర్ 6301468465కి కాల్ చేసి మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు, ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ. ఇక ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి అలాగే దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ఈ కరెంట్ అఫైర్స్లో ముందుగా మనం దేనిని గురించి తెలుసుకుందాము అని అంటే ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఏదైతే డిజిటల్ యూనివర్సిటీ ఉందో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. అసలు భారతదేశంలో డిజిటల్ యూనివర్సిటీస్ ఉన్నాయా ఇప్పటి వరకు అని అంటే లేవు. సో ఈ డిజిటల్ యూనివర్సిటీస్ని తీసుకొస్తామని ఇటీవల బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. సో బడ్జెట్కి సంబంధించి 2022-23 సంవత్సరానికి సంబంధించి ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఏమన్నారు అని అంటే భారతదేశంలో డిజిటల్ యూనివర్సిటీస్ని తీసుకురాబోతున్నాము అని చెప్పేసి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రసంగించడం జరిగింది. సో ఇలా భారత్లో డిజిటల్ యూనివర్సిటీస్ని స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. మరి ఈ డిజిటల్ యూనివర్సిటీస్ని ఎందుకు తీసుకొస్తున్నారు అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని లాంగ్వేజెస్లో కూడా అన్ని భాషలలో కూడా ఎవరైతే చదువుకునేటువంటి వారు ఉంటారో విద్యార్థులకి సంబంధించి నాణ్యమైన విద్యను అందించాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందించాలి అని చెప్పేసి ఈ డిజిటల్ యూనివర్సిటీస్ ఏర్పాటు పైన ప్రభుత్వం అనౌన్స్మెంట్ ఇచ్చింది. సో ఇలా ఇప్పుడు భారతదేశంలో డిజిటల్ యూనివర్సిటీస్ అనేవి రాబోతూ ఉన్నాయి. సో మరి ఈ జాతీయ డిజిటల్ యూనివర్సిటీస్కి సంబంధించి జాతీయ డిజిటల్ విశ్వవిద్యాలయాలకి సంబంధించి ఇప్పుడు ప్రాముఖ్యత అనేది పెరుగుతూ ఉంది. మరి భారతదేశంలోని విద్యా సంస్థలలో సీట్ల కొరతకి సంబంధించి సమస్య అనేది ఏర్పడుతూ ఉంది. చాలామంది కొన్ని కోర్సులలో జాయిన్ కావాలి అని అనుకున్నప్పుడు లిమిటెడ్గా సీట్స్ ఉంటున్నాయి. సో దీని వలన వారు చదవాలనుకున్నటువంటి కోర్స్ని చదవలేకపోతూ ఉన్నారు. ఇలాంటి సమస్యలకి చెక్ పెడుతూ అందరికీ కూడా నాణ్యమైన విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ డిజిటల్ యూనివర్సిటీస్ని స్టార్ట్ చేస్తూ ఉన్నారు నేషనల్ వైడ్గా. సో ఇక ప్రపంచ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించడం అలాగే భారతీయ భాషలలో ఆన్లైన్ అభ్యాసాన్ని ప్రోత్సహించడం కోసం కూడా ఈ భారత ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను డిజిటల్ రూపంలో స్థాపించడానికి సిద్ధమైంది అని చెప్పేసి మనం అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగం. ఇక మహమ్మారి కరోనా వలన ఏమైంది అని అంటే చాలామంది వారికి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ రైట్స్ని కోల్పోవడం జరిగింది. కరోనా వలన చాలామంది పాఠశాలకు వెళ్ళలేకుండా అలాగే యూనివర్సిటీస్కి వెళ్ళలేకుండా చదువులకి దూరమైనటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ చేస్తూ ఇప్పుడు ఈ డిజిటల్ యూనివర్సిటీస్కి ప్రాముఖ్యత అనేది ఇస్తున్నారు. ఇక విద్యా విధానాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని తీసుకుంది అని అంటే ప్రధాన్ మంత్రి ఈ విద్యా పథకం అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. దీనిలో 1 క్లాస్ 1 టీవీ ఛానల్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా విస్తరిస్తూ ఉన్నారు. ఏమంటున్నారు, దేశవ్యాప్తంగా కూడా ఒకటే క్లాస్ ఒకటే టీవీ ఛానల్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏ ప్రోగ్రాంలో భాగంగా ప్రారంభించబడడం జరిగింది అని చెప్పేసి ఎగ్జామ్స్లో అడిగితే పిఎం ఈ విద్యా పథకం అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ ఇలా అడిగినప్పుడు పిఎం ఈ విద్యా పథకం కింద ప్రారంభమైనటువంటి ప్రోగ్రామ్ ఏంటి అని అన్నప్పుడు ఎగ్జామ్లో 1 క్లాస్ 1 టీవీ ఛానల్ అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాం. ఇక టెలివిజన్ కార్యక్రమాల ద్వారా ఈ డిజిటల్ విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి బడ్జెట్లో ప్రత్యేకమైనటువంటి నిధులను కూడా కేటాయించడం జరిగింది భారత ప్రభుత్వం. సో దీనికి సంబంధించి డిజిటల్ విశ్వవిద్యాలయాలకి సంబంధించిన మార్గదర్శకాలు అలాగే ఆధునిక ఆచరణాత్మక బ్లూ ప్రింట్ ద్వారా దేశానికి సంబంధించి ఒక మార్గనిర్దేశకం అనేది ఎలా ఉండాలి డిజిటల్ విధానానికి సంబంధించి అని చెప్పేసి కూడా చేయడంలో వీరు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఇక విద్యా విధానానికి సంబంధించి ఆర్థిక పరిస్థితులు, ఆసక్తులు అలాగే అభిజ్ఞాన నైపుణ్యాలకి అవసరమైనటువంటి అంశాలను తీర్చిదిద్దడంలో ఇంతకు ముందు ఉన్నటువంటి విద్యా విధానం అనేది విఫలమైంది. సో అందుకోసం
నూతన విద్యా విధానం ఏమంటున్నాం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి ఏం తీసుకొచ్చినారు అని అంటే 2020లో నైపుణ్యాల అభివృద్ధి అనేది, స్కిల్ డెవలప్మెంట్ అనేది అత్యంత అవసరం ఉంది అని చెప్పేసి భారత ప్రభుత్వం గుర్తించింది. సో అలాంటి వాటిని కూడా ఈ డిజిటల్ విద్యలో అందచేయాలి, దీని ద్వారా స్కిల్ డెవలప్మెంట్ని కూడా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆ విధానాన్ని కూడా ఇందులో చూపించడం జరుగుతూ ఉంది. ఇక దీంతో పాటు దీనికి సంబంధించి డిజిటల్ విద్యా విధానం వలన ప్రతికూలతలు కూడా ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సరే ఏంటి అని అంటే ఇటువంటి వ్యవస్థ ప్రతికూలకంగా ఎలా మారుతుంది అని అంటే విద్యను పొందేందుకు అవసరమైనటువంటి సౌకర్యాలు అనేవి ఇప్పుడు భారతదేశంలో అన్ని ప్రాంతాలలో అన్ని రాష్ట్రాలలో లేవు. సో ఇది ఒక ప్రతికూలతగా ఉండే అవకాశం ఉంది. ఇక సాంకేతికత అనేది, టెక్నాలజీ అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు ఇంకా సరిపోదు డిజిటల్ విద్యా విధానంలో నాణ్యమైన విద్యను పొందేందుకు అని చెప్పేసి ప్రతికూలతలుగా ఈ డిజిటల్ యూనివర్సిటీ కాన్సెప్ట్ వచ్చినటువంటి సందర్భంగా మనం ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక దీంతో పాటు దేశంలో డిజిటల్ విభజనను తగ్గించడంలో ప్రభుత్వ సహాయం చెయ్యాలి అని చెప్పేసి కూడా అంటున్నారు. అలాగే సౌకర్యవంతమైన సరసమైనటువంటి విద్యా వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉంది డిజిటల్ విద్య కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్తున్నారు. ఇక ఈ పీజీ పాఠశాల, స్వయంప్రభ, అలాగే నేషనల్ డిజిటల్ లైబ్రరీ, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలని కూడా విశ్వవిద్యాలయానికి సంబంధించిన విద్యను అనుసంధానించడంలో, దాన్ని పెంచడంలో విలీనం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనం డిజిటల్ యూనివర్సిటీ కాన్సెప్ట్లో నేర్చుకుంటా ఉన్నాం. సో ఇటీవల డిజిటల్ విశ్వవిద్యాలయాలకి సంబంధించినటువంటి అంశాన్ని ఎక్కడ ప్రస్తావించడం జరిగింది అని అంటే దీన్ని బడ్జెట్లో అనౌన్స్మెంట్గా ఇవ్వడం జరిగింది 2022-23 బడ్జెట్లో అని చెప్పేసి చెప్పాలి. దీని ద్వారా సమర్థవంతమైనటువంటి విద్యను స్కిల్ డెవలప్మెంట్స్తో సహా వన్ క్లాస్ రూమ్ ద్వారా అందించాలి అని చెప్పేసి ఈ డిజిటల్ విద్యకి సంబంధించి చెప్తా ఉన్నారు. ఈ డిజిటల్ విశ్వవిద్యాలయాలు అనేవి కూడా భారతదేశంలో రాబోతున్నాయి. దీనికి సంబంధించి ఈ విద్యా విధానాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేకమైనటువంటి సమావేశాలను జరుపుతూ ఉన్నారు. అందులో భాగంగా డిజిటల్ విశ్వవిద్యాలయం గురించి మనం నేర్చుకోవడం జరిగింది. ఈ టాపిక్ని అప్డేట్ చేసుకోండి కరెంట్ అఫైర్స్ కోసం. ఇక నెక్స్ట్ ఏంటి అని అంటే ఐసీసీఆర్ ఇండియన్ క్రాఫ్ట్స్ ఫెయిర్స్ అనేది జరుగుతూ ఉంది. సార్ ఈ ఐసీసీఆర్ అని అంటే ఏంటి అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అని అంటున్నాం. సో మరి ఇండియన్ కల్చర్కి సంబంధించి, రిలేషన్స్కి సంబంధించి సాంప్రదాయ భారతీయ హస్తకళలను ప్రాచుర్యంలోకి తెచ్చేటువంటి లక్ష్యంతో ఈ క్రాఫ్ట్ ఫెయిర్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సరే ఎక్కడ జరుగుతుంది ఈ క్రాఫ్ట్ ఫెయిర్ అని అంటే ఆజాద్ కా అమృత్ మహోత్సవం, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా ఈ ఆజాద్ కా అమృత్ మహోత్సవం అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఈ వేడుకలలో భాగంగా ఇప్పుడు బికనీర్ హౌస్లో ఈ ఉత్సవం అనేది జరుగుతూ ఉంది. ఇక దీనికి సంబంధించి క్రాఫ్ట్ కల్చర్ కమ్యూనిటీ క్లైమేట్ అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక పేరుని పెట్టడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియన్ క్రాఫ్ట్ పేరుకి పెట్టినటువంటి మరొక పేరు ఏంటి అన్నప్పుడు క్రాఫ్ట్ కల్చర్ కమ్యూనిటీ క్లైమేట్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక ఈ రోజున ఈ ఫెయిర్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఐసీసీఆర్కి సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్కి సంబంధించిన ప్రెసిడెంట్ ఉన్నారు, అతనే వినయ్ సహస్రబుద్ధే. సో ఇతని ఆధ్వర్యంలో, ఇతని సమక్షంలో ఈ సంస్కృతి మరియు విదేశీ వ్యవహారాలకి సంబంధించినటువంటి సహాయ మంత్రిగా ఉన్నటువంటి మీనాక్షి లేఖే గారు ఈ ఈవెంట్ని ప్రారంభించడం జరిగింది. ఓకేనా? సో ఇలా గుర్తుంచుకోండి. ఐసీసీఆర్కి సంబంధించిన ఇండియన్ క్రాఫ్ట్ ఫెయిర్ని ఎవరు ప్రారంభించారు అని అంటే మీనాక్షి లేఖి అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా ఈ కార్యక్రమం అనేది ఇంపార్టెంట్. ఇది హస్తకళలకి సంబంధించి ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ నుంచి నిర్వహిస్తున్నారు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తా ఉన్నాం. సో ఈ 3 రోజులకి సంబంధించినటువంటి ఈ ఉత్సవం అనేది భారతదేశ సాంస్కృతిక చరిత్ర, భూ పర్యావరణ సమతుల్యతకు దోహదపడేటువంటి క్రాఫ్ట్ టెక్నికల్ అనుభవాల్ని షేర్ చేస్తూ ఉంది అని అంటున్నాం. ఇప్పుడు వస్తున్నటువంటి చాలా గూడ్స్ కూడా ఎలా ఉన్నాయి అని అంటే పర్యావరణానికి హాని చేసేటువంటివిగా ఉన్నాయి. కానీ అలా కాకుండా పర్యావరణాన్ని కాపాడేలాగా
ఈ క్రాఫ్ట్స్ని భారతీయులు డిజైన్ చేయడం జరిగింది అని అంటున్నాం. ఇక దీంతో పాటు అలాగే జయా జైట్లీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అని చెప్పేసి కూడా అంటా ఉన్నాం. సో ఇలా ఈ ఐసీసీఆర్కి సంబంధించినటువంటి ఇండియన్ క్రాఫ్ట్ ఫెయిర్కి సంబంధించి ఇందులో ఏవేవి ప్రదర్శించబడతాయంటే వస్త్రాలు, చేతి పనులకి సంబంధించి సౌందర్య సుగంధాలు, సాంప్రదాయ మరియు జానపద కళలు, రీసైక్లింగ్ ఉత్పత్తులు 11 రాష్ట్రాల నుంచి మొత్తం 22 మంది కళాకారులు ప్రదర్శిస్తున్నారు అని చెప్పేసి కూడా ఈ క్రాఫ్ట్ ఫెయిర్కి సంబంధించి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక దీంతో పాటు దేశ సంస్కృతిలో భాగమైనటువంటి భారతీయ నృత్యాలు, సంగీతం, అలాగే ఇతర సాంప్రదాయాలు, హస్తకళలు, వంటకాలు, సాహిత్యాన్ని కూడా ఈ ఐసీసీఆర్కి సంబంధించినటువంటి ఇండియన్ క్రాఫ్ట్ ఫెయిర్ అనేది హైలైట్ చేస్తూ ఉంది. సో ఇలా ఈ ఉత్పత్తులకి సంబంధించి, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్కి సంబంధించి, ఐసీసీఆర్కి సంబంధించి ఇండియన్ క్రాఫ్ట్ ఫెయిర్ గురించి మనం ప్రత్యేకంగా అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ ఐసీసీఆర్కి సంబంధించి చలనచిత్రాలు, భాష, విద్యా సంబంధిత ప్రోగ్రాంలకి సంబంధించి మిగిలిన సంవత్సరాలలో రాబోయే ఈవెంట్లని కూడా ఇప్పుడే ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. IFTII పూణేతో కలిసి ఇండియన్ సినిమా అండ్ స్టార్ట్ ఫోర్ అనేటువంటి అంశంపై వర్క్షాప్ని కూడా ఇందులో ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉన్నారు. సో రేపు ఎగ్జామ్లో ఐసీసీఆర్ ఇటీవల నిర్వహించిన ఇండియన్ క్రాఫ్ట్ ఫెయిర్కి సంబంధించి ఎవరు కలిసి ఇండియన్ సినిమా అండ్ సాఫ్ట్ పవర్ అనేటువంటి అంశం పైన వర్క్ చేయడం జరిగింది అని అంటే ఇగో FTII పూణేతో కలిసి దీనిపైన స్పెషల్ వర్క్షాప్ చేయడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక ఈ ఐసీసీఆర్కి సంబంధించి హైదరాబాద్కి చెందినటువంటి ఫారిన్ లాంగ్వేజ్ ఇఫ్లు ఉంది కదా, ఉస్మానియా యూనివర్సిటీకి ఎదురుగా, దీనికి సంబంధించి వీరు కూడా టైఅప్ కావడం జరిగింది. ఇక భారతదేశం అలాగే కజకిస్తాన్, ఇండోనేషియా వంటి దేశాల నుండి భాషలను బోధించడానికి, కోర్సులని రూపొందించడానికి ప్రణాళికలను ఇది కలిగి ఉంది అని అంటున్నాం. ఫారిన్ లాంగ్వేజెస్కి సంబంధించి వాటిని బోధించేందుకు ఈ ఐసీసీఆర్ కూడా హైదరాబాద్కి చెందినటువంటి ఇఫ్లుతో టైఅప్ అయింది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ పాయింట్ని కూడా మీరు జస్ట్ అప్డేట్ చేసుకోండి. ఓకే, సో ఇలా ఈ ఐసీసీఆర్ అనేది ఇంపార్టెంట్ అంటున్నాం. ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా దేశ సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు ఇతర దేశాల్లో మరియు వారి ప్రజలతో సాంస్కృతిక మార్పిల్లో పాల్గొనడమే ఈ ఐసీసీఆర్కి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్దేశం. దీన్ని ఏమంటున్నాం? ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ అంటున్నాం. ఇది ఎప్పుడు స్థాపించబడింది అని అంటే 9 ఏప్రిల్ 1950లో స్థాపించబడింది. ఓకేనా? సో ఇలా దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉన్నది అని అంటున్నాం. డైరెక్టర్గా ఎవరున్నారు అని అంటే అధ్యక్షుడిగా వినయ్ సహస్రబుద్ధే ఉన్నారు. డైరెక్టర్గా దినేష్ కే పట్నాయక్ ఈ సంస్థకి డైరెక్టర్గా ఉన్నాడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఐసీసీఆర్ నిర్వహించినటువంటి ఈ క్రాఫ్ట్ ఫెయిర్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. కళలు, సంస్కృతికి సంబంధించి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో అలా ఈ ఐసీసీఆర్ ఇటీవల హైదరాబాద్లోని ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు ఇఫ్లు అని చెప్పేసి చెప్పాలి. అలాగే పూణే ఫిలిం ఇండస్ట్రీస్కి సంబంధించి, ఫిలిం ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి కూడా స్పెషల్ వర్క్షాప్ జరిగింది అని చెప్పినాం. అలా ఇదంతా కూడా మనకి ఇంపార్టెంట్ అని మీరు అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత నెక్స్ట్ బ్లూ ఎకానమీ గురించి తెలుసుకుందాం. సో ఈ బ్లూ ఎకానమీకి సంబంధించి ఇండియా, ఫ్రాన్స్కి సంబంధించి ఈ ఓషన్ గవర్నెన్స్ పై ఒక రోడ్ మ్యాప్ని నిర్వహించడం జరిగింది. సో ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పినాము మనం, ఏదైతే వన్ ఓషన్ సమిట్ జరిగింది మహాసముద్రాల పరిరక్షణకి సంబంధించి అని అన్నాం. సో అందులో భాగంగా ఇప్పుడు బ్లూ ఎకానమీ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సి ఉంటుంది. సరే, అసలు ఈ బ్లూ ఎకానమీ అంటే ఏంటి అని అంటే మొదటిసారి ఈ భావన అంటే ఈ కాన్సెప్ట్ని ఎవరు తీసుకొచ్చారంటే ఈ గుంటర్ పావులి అనే అతను తన పుస్తకంలో రాయడం జరిగింది. అదే ది బ్లూ ఎకానమీ. 10 ఇయర్స్కి సంబంధించినటువంటి టార్గెట్తో 10 ఇయర్స్ టైంతో 100 ఇన్నోవేషన్స్ని క్రియేట్ చేసి 100 మిలియన్ల మందికి జాబ్స్ క్రియేట్ చేయాలని చెప్పేదే బ్లూ ఎకానమీ. సో ఈ భూమిపై వాటర్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది, భూమి పర్సెంట్ తక్కువగా ఉంది. అంటే సముద్రాలలో వనరులు ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఒక 10 సంవత్సరాలకి టార్గెట్ చేసుకొని 100 ఇన్నోవేషన్స్ని స్టార్ట్ చేసి 100 మిలియన్ మందికి జాబ్స్ కలగజేయాలి అని చెప్పేసి
ఈ గుంటర్ అనే అతను తన పుస్తకంలో రాయడం జరిగింది. అదే ది బ్లూ ఎకానమీ అని అంటున్నాం. ఇక ఈ బ్లూ ఎకానమీ అనేది ఆర్థిక వృద్ధి, సముద్ర పర్యావరణ వ్యవస్థ, ఆరోగ్యం, మెరుగైనటువంటి జీవనోపాధి, ఉద్యోగాల కోసం సముద్ర వనరులను స్థిరంగా ఉపయోగించుకోవడం లాంటి అంశాలపైన ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి సముద్ర అభివృద్ధి వ్యూహాలు, అలాగే సముద్రాలని పరిరక్షించుకోవడం అనేది కూడా ఇందులో ప్రధానంగా ఉంది. సో ఇలా ఈ బ్లూ ఎకానమీకి సంబంధించి మనం అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ బ్లూ ఎకానమీకి సంబంధించి ఓషన్ గవర్నెన్స్ పైన ఇప్పుడు రోడ్ మ్యాప్ వచ్చింది అని అంటున్నాం. సార్ మరి దీనికి సంబంధించి ఇటీవల ఏ దేశాల మధ్యన ఈ ఒప్పందం కుదిరింది అని అంటే భారత్ అలాగే ఫ్రాన్స్కి సంబంధించి ఈ ఒప్పందం కుదిరింది అని అంటున్నాం. ఈ రెండు కూడా బ్లూ ఎకానమీ పైన కలిసి వర్క్ చేయబోతా ఉన్నాయి. ఒక రోడ్ మ్యాప్ని తీసుకురావడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. ఇటీవల బ్లూ ఎకానమీకి సంబంధించి ఏ దేశాల మధ్యన ఒప్పందాలు జరిగాయి అన్నప్పుడు మనం భారత్ అలాగే ఫ్రాన్స్ అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. ఇక శాస్త్రీయ పరిజ్ఞానం, సముద్ర పరిరక్షణకి సహకరించేటువంటి లక్ష్యంతో ఈ రోడ్ మ్యాప్ని ఇరు దేశాలు కూడా అంగీకరించాయి అంటున్నాం. ఏ లక్ష్యంతో ఈ రోడ్ మ్యాప్ని డిజైన్ చేసుకున్నారు అని అంటే సముద్రాలకి సంబంధించినటువంటి పరిరక్షణకు సహకరించడం, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని షేర్ చేసుకోవడం సముద్రాలకి సంబంధించి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక చట్టబద్ధమైనటువంటి పాలన ఆధారంగా ఈ ప్రపంచ సముద్రాలను పరిరక్షించుకోవాలనేటువంటి లక్ష్యం కూడా ఇందులో ఉంది. ఇక విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ 3 రోజుల పాటు ఇప్పుడు ఫ్రాన్స్లో పర్యటిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ ఒప్పందం పైన సంతకాలు జరిగాయి, బ్లూ ఎకానమీ రోడ్ మ్యాప్ పైన అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక దీంతో పాటు సముద్ర వాణిజ్యం, నౌకా పరిశ్రమ, సముద్ర సాంకేతికత, మత్స్య పరిశ్రమ, అలాగే శాస్త్రీయ పరిశోధన, సముద్ర పర్యావరణం, పర్యాటకం, లోతట్టు జలమార్గాలు, సమీకృత తీర నిర్వహణ, ఇలా ఈ అన్ని అంశాల మధ్యన సహకారం అనేది ఇరు దేశాల మధ్యన ఉండబోతుంది. సింపుల్గా బ్లూ ఎకానమీకి సంబంధించిన రోడ్ మ్యాప్ ఏ దేశాల మధ్యన జరిగింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓవరాల్గా వీటన్నింటి మీద కూడా వర్క్ చేయబోతున్నారు అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ఓకేనా? ఇక దీంతో పాటు రెండు దేశాలు కూడా తమ ప్రాధాన్యతలపైన అభిప్రాయాలను మార్పిడి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పినాం. ఇక ఈ బ్లూ ఎకానమీ ఇండియా, ఫ్రాన్స్కి సంబంధించి ఈ రెండు కూడా ఆ సముద్రాలకి సంబంధించిన పర్యావరణం, తీర, అలాగే సముద్ర జీవ వైవిధ్యాన్ని గౌరవించడమే కాకుండా నీలి ఆర్థిక వ్యవస్థను తమ సమాజాల గతికి అలాగే డ్రైవర్గా, అంటే వీటి ద్వారా సమాజ అభివృద్ధికి కూడా ముందుకు వెళ్ళేందుకు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి అని అంటున్నాం. ఇక ఈ బ్లూ ఎకానమీ వ్యవస్థాపకులకి సంబంధించి వీసాలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయి ఈ రెండు దేశాలు, భారత్ అలాగే ఫ్రాన్స్. ఓకేనా? బ్లూ ఎకానమీ కోసం పనిచేసేటువంటి వ్యాపారవేత్తలకి కానీ, అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి వారికి కానీ, అలాగే వ్యాపార అధిపతులకి, సంస్థలకి కూడా వీసా క్లియరెన్స్లు అనేవి చాలా క్లియర్గా ఉండబోతూ ఉన్నాయి. సో ఇలా ఈ బ్లూ ఎకానమీకి సంబంధించిన ఒప్పందం ఎవరికి అనేది మాత్రం మీరు అస్సలు మర్చిపోవద్దు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నెక్స్ట్ ఏది అని అంటే ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ అని అంటున్నాం. సరే, ఈ ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ అనేది ఎందుకు చేస్తారు అని అంటే బేసిక్గా ఒక రాష్ట్రపతి పదవీ కాలంలో ఒక్కసారైనా ఈ ఫ్లీట్ రివ్యూ అనేది జరుపుతూ వస్తున్నారు సాంప్రదాయకంగా. సో అలా మొదటిసారి ఇప్పుడు ఫ్లీట్ రివ్యూ అనేది వైజాగ్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనినే ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ అని అంటున్నాం. సార్, ఫిబ్రవరి 21న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విశాఖపట్నం 3 రోజుల పర్యటనకు వెళ్ళాడు. ఈ సందర్భంగా విశాఖ తీరంలో, తూర్పు తీరంలో, బంగాళాఖాతానికి సంబంధించినటువంటి తూర్పు తీరంలో 2వ ఫ్లీట్ రివ్యూ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది విశాఖలో జరుగుతున్నటువంటి 2వ ఫ్లీట్ రివ్యూ అని అంటున్నాం. ఒక రాష్ట్రపతి తన పదవి కాలంలో ఒకసారి ఫ్లీట్ రివ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మరి ఇది రెండవది అంటున్నాం. మొదటిది ఎప్పుడు జరిగింది అని అంటే 2006లో మొదటి ఫ్లీట్ రివ్యూ అనేది వైజాగ్లో జరిగింది. సో దానికి ఎవరు రాష్ట్రపతిగా ఉన్నారు అని అంటే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉండడం జరిగింది 2006లో. అప్పుడు మొదటి ఫ్లీట్ రివ్యూ ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో జరిగింది. ఇప్పుడు 2వ ఫ్లీట్ రివ్యూ కూడా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నటువంటి సమయంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక తూర్పు నౌకాదళ కమాండ్లో 3 రోజుల పర్యటన
అనేది జరుగుతూ ఉంది. దీనికోసం రాష్ట్రపతి గారు ఈ ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ కోసం అటెండ్ అవ్వడం జరిగింది. ఇక భారత నావికా దళం యొక్క సంసిద్ధత, అధిక ధైర్యాన్ని మరియు క్రమశిక్షణకి సంబంధించినటువంటి అంశాలతో ఈ ఫ్లీట్ రివ్యూ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫ్లీట్ రివ్యూ ఎన్నవది అని అంటే 12వదిగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు జరిగినటువంటి ఫ్లీట్ రివ్యూ ఎన్నవది, ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ 2022లో అని అంటే 12వది అని అంటున్నాం. ఇక భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తవుతున్నటువంటి సందర్భంగా దీన్ని ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది ఎక్కడ నిర్వహించారని అంటే తూర్పు తీరంలో, ఇది వైజాగ్లో అని చెప్పేసి అంటున్నాం. 12వ ఫ్లీట్ రివ్యూ ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖపట్నంలో నిర్వహిస్తున్నటువంటి 2వ ఫ్లీట్ రివ్యూ అని చెప్పేసి కూడా అంటున్నాం ప్రెసిడెన్షియల్స్కి సంబంధించి. సో మరి ఈ నావికా దళానికి సంబంధించి రాష్ట్రపతిని ఎందుకు ఫ్లీట్ రివ్యూకి ఆహ్వానించడం జరుగుతూ ఉందని అంటే త్రివిధ దళాలకి సంబంధించి, భారత సాయుధ బలగాలకి సంబంధించి చీఫ్ ఎవరుగా ఉంటారు అని అంటే భారత రాష్ట్రపతి ఉంటారు. కాబట్టి ఈ నౌకా దళానికి సంబంధించినటువంటి దీనిలో ఒక్కసారైనా కూడా ఈ ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇక సుప్రీం కమాండర్ అన్నం రాష్ట్రపతిని, రాష్ట్రపతికి సంబంధించి ప్రెసిడెన్షియల్ యాచ్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. అలాగే భారత నౌకాదళాన్ని ఇతను ప్రత్యేకంగా సమీక్షిస్తారు అని చెప్పేసి కూడా అంటున్నాం. ఇదంతా కూడా నౌకాయానానికి సంబంధించి, నౌకాదళాలకి సంబంధించి రాష్ట్రపతికి ఉన్నటువంటి పవర్స్ గురించి చెప్తా ఉన్నాం. అలా ఈ ఫ్లీట్ రివ్యూ అనేవి నడుస్తూ ఉన్నాయి. ఇక 2022 సంవత్సరంలో యాచ్ 60 కంటే ఎక్కువ నౌకలు, జలాంతర్గాములు, 55 విమానాలు ఈ ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటూ ఉన్నాయి. సో మరి ఇలా పాల్గొంటున్నటువంటి ఈ ఫ్లీట్ రివ్యూస్కి సంబంధించి విశాఖపట్నం ఈ రివ్యూ కోసం అని చెప్పేసి 22 సమీక్షలో 2022కి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు అని అంటే కొత్తగా చేర్చబడినటువంటి ఏవైతే యుద్ధ నౌకలు ఉన్నాయో అవి, అలాగే డిస్ట్రాయర్స్ ఐఎన్ఎస్ విశాఖపట్నం, కల్వరీ క్లాస్కి సంబంధించినటువంటి సబ్మెరైన్స్, ఐఎన్ఎస్ వేలా ఇటీవల భారత నౌకాదళంలోకి ప్రవేశించడం జరిగింది అంటున్నాం. ఇక 3 శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్స్ పాల్గొన్నాయి, 3 కమోటా క్లాస్కి సంబంధించినటువంటి ఎస్డబ్ల్యూ కర్వేట్లు కూడా ఇందులో ప్రత్యేకంగా పాల్గొన్నాయి అని అంటున్నాం. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా, ఈ కోస్ట్ గార్డ్ నుంచి కూడా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాం. ఇక వీటితో పాటు 11 ఫ్లీట్ రివ్యూ సమీక్షలు అనేవి నిర్వహించబడ్డాయి. 1953లో మొదటి ఫ్లీట్ రివ్యూ జరిగింది. అది ఎవరు అని అంటే అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మొదటి ఫ్లీట్ రివ్యూ అనేది జరిగింది. ఇక దాని తర్వాత 2021, 2016లో 2 సమీక్షలు అంతర్జాతీయమైనవి. ఇందులో ఇతర దేశాల నౌకలు కూడా పాల్గొంటా ఉన్నాయి అని చెప్పేసి. సో ఈ ఫ్లీట్ రివ్యూ తర్వాత మిలాన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది అని కూడా మీకు ఇంతకుముందు క్లాస్లో నేను చెప్పడం జరిగింది చాలా క్లియర్గా. సో అలా ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు అటెండ్ అయ్యారు కాబట్టి మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాం. ఇక దీని తర్వాత నెక్స్ట్ వచ్చి ఏంటి అని అంటే జపాన్లో హైడ్రోజన్ రైల్ అనేది ప్రారంభించబడింది. జపాన్ దేశం ఏం చేసింది అని అంటే హైడ్రోజన్ ట్రైన్ తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది సార్ అని అంటే ప్రపంచంలో వాతావరణ మార్పులకి, పర్యావరణానికి సంబంధించినటువంటి ఇబ్బందులకి కారణం ఇప్పుడు వాడుతున్నటువంటి ఇంధన సమస్యలు, ఇంధనానికి సంబంధించినటువంటి అంశాలు అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అంటే ఏవైతే పెట్రోల్, డీజిల్ ఇవి ఉన్నాయో వీటి ప్లేస్లో 0 కార్బన్ ఉద్గారాలను తీసుకురావాలి అని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. భారత్ కూడా ప్రయత్నం చేస్తుంది. అయితే ఇందులో 2050 కల్లా 0 ఉద్గారాలను సాధించేటువంటి లక్ష్యంతో ఇప్పుడు జపాన్ ముందుకెళ్తుంది. భారత్ 2075 కల్లా 0 ఉద్గారాలను సాధిస్తాము అని చెప్పేసి ఇంటర్నేషనల్ వైడ్గా జరిగినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీలో చెప్పింది. అయితే 2050 కల్లా ఈ 0 ఉద్గారాలను సాధించాలి అని జపాన్ ట్రై చేస్తూ ఉంది. సో ఇందులో భాగంగా ఇప్పుడు ఏం చేసిందంటే జపాన్ తన మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్ని ప్రారంభించడం జరిగింది. సో మరి ఈ హైడ్రోజన్ ఇంధనంతో నడిచేటువంటి ఈ ట్రైన్ అనేది ఈ మార్చిలో పరీక్షించబడబోతా ఉంది అధికారికంగా. ఎక్కడ అనంటే జపాన్లో అని అంటున్నాం. సార్ ప్రపంచంలో ఇదేనా సార్ మొదటి హైడ్రోజన్ ట్రైన్ అని అంటే కాదు. సో దీనికంటే ముందు ఏ ట్రైన్ ఉంది అని అంటే, ఏ దేశం ఈ ట్రైన్ని తీసుకొచ్చింది అని అంటే జర్మనీ 2018లోనే హైడ్రోజన్ ట్రైన్ని తీసుకురావడం జరిగింది. ఎప్పుడు అని అంటున్నాం 2018లోనే
హైడ్రోజన్ ట్రైన్ తీసుకొచ్చింది. మరి ఈ హైడ్రోజన్ ట్రైన్కి సంబంధించి ఇది ఒక్కసారి హైడ్రోజన్ని ఫిల్ చేస్తే 100 కిలోమీటర్ల గరిష్ట వేగంతో 140 కిలోమీటర్లు లేదా 85 మైళ్ళ వరకు వెళ్ళగలుగుతుంది అని చెప్తున్నాం. ఒకసారి దీంట్లో ఈ హైడ్రోజన్ అనేది నింపి పంపిస్తే 100 కిలోమీటర్ల వేగంతో 140 కిలోమీటర్ల మేర ఈ హైడ్రోజన్ ట్రైన్ అనేది ప్రయాణించగలుగుతుంది అని అంటున్నాం. ఇక ఈ జపాన్కి సంబంధించినటువంటి కంపెనీలు హిటాచి, టయోటా మోటార్స్ కార్పొరేషన్ కలిపి ఈ తూర్పు జపాన్ రైల్వే ఈ రైల్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఎవరని అంటున్నాం? హిటాచి అలాగే టయోటా. సో వీరు కలిసి తూర్పు జపాన్ రైల్ వాళ్ళు కలిసి ఈ హైడ్రోజన్ ట్రైన్ని రెడీ చేయడం జరిగింది, తయారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అధికారికంగా మార్చిలో దీన్ని ప్రయోగించబోతా ఉన్నారు. దీనికి సంబంధించిన టెస్ట్ అనేది జరగబోతూ ఉంది. ఓకేనా. ఇక ప్రత్యేకమైనటువంటి ఇంధన స్టేషన్లు, కొత్త ప్రాంతీయ రైళ్లను డ్యూయిష్ బాన్ ఏజీ మరియు ఏజీకి సంబంధించినటువంటి వారు అభివృద్ధి చేయడం జరిగింది. 2024లో కూడా ఇవి ప్రత్యేకంగా పరీక్షించబడబోతూ ఉన్నాయి. సో ఇలా 2050 నాటికి కూడా హైడ్రోజన్ వినియోగాన్ని మరొక 20 మిలియన్ టన్నులకు పెంచాలని జపాన్ యోచిస్తూ ఉంది. హైడ్రోజన్కి సంబంధించినటువంటి ఇంధనం వస్తూ ఉంది కాబట్టి దీని ద్వారా ట్రైన్స్ నడిచేలాగా జపాన్ అనేది ప్రణాళికలు చేసుకుంది. సో ఇటీవల 2022 మార్చిలో, మనం ఫిబ్రవరిలోనే ఉన్నాం బట్ మార్చిలో ఈ టెస్ట్ అనేది పక్కా జరుగుతుంది. మార్చిలో ఏ దేశం హైడ్రోజన్ ట్రైన్ని పరీక్షించింది అని అడిగినప్పుడు జపాన్ అని చెప్పాలి. మరి ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్ని ఏ దేశం తయారు చేసింది అని అంటే జర్మనీ అని చెప్పాలి. ఓకేనా. సో ఇలా ఈ హైడ్రోజన్ ట్రైన్ని కూడా ప్రత్యేకంగా అప్డేట్ చేసుకోండి. ఇక దీని తర్వాత పర్మనెంట్ ఇండస్ కమిషన్కి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడదాం. ఇప్పుడు భారతదేశానికి సంబంధించి ఈ ఇండస్ నది ఏదైతే ఉందో ఇది ఇలా ప్రవహిస్తూ వెళ్తూ అరేబియా సముద్రంలో కలవడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి ఉపనదులు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఇండస్కి సంబంధించి జీలాం, అలాగే చీనబ్, రావి, సట్లెజ్, అలాగే బియాస్. సో ఇలా ఈ ఉపనదులు అనేవి ఉన్నాయి. అయితే ఇటు పాకిస్తాన్ ఉంది, ఇక్కడ ఇండియా ఉంది. ఈ రెండు దేశాలకి సంబంధించి శాశ్వత సింధు కమిషన్ అనేటువంటి వార్షిక సమావేశం జరుగుతూ ఉంటుంది. ఏ దేశాల మధ్యన? భారత్కి అలాగే పాకిస్తాన్కి మధ్యన. మరి ఇలా జరిగేటువంటి ఈ సమావేశానికి 10 మంది సభ్యులతో భారత ప్రతినిధుల బృందం అనేది పాకిస్తాన్లో పర్యటించబోతూ ఉన్నారు. ఇలా పర్యటించేటువంటి ఈ కమిషన్లో 10 మంది సభ్యుల దానిలో 3 మహిళలు భారత ప్రతినిధులుగా ఈ బృందంలో వెళ్ళనున్నారు. సో ఇలా మొదటిసారి 3 మహిళలు అనేవారు ఇండస్ నదికి సంబంధించి శాశ్వత ఇండస్ కమిషన్ తరపున పాకిస్తాన్కి పర్యటన కోసం వెళ్తున్నారు ఈ నదీ జలాల పంపిణీకి సంబంధించి. సార్ మరి సింధు జలాల ఒప్పందం, ఇండస్ వాటర్కి సంబంధించినటువంటి ఈ ట్రీటీ ఏదైతే ఉందో ఈ ఒప్పందం అనేది 1960లో భారతదేశం మరియు పాకిస్తాన్లు ఈ రెండూ కూడా సంతకం చేసుకున్నటువంటి ఒప్పందం. సో ఇలా ఈ ఒప్పందం ప్రకారం భారతదేశం 3 తూర్పు నదులు అని అంటున్నాం. అవే ఏవి అని అంటే ఇగో ఈ బియాస్, అలాగే రావి, దీంతో పాటు నెక్స్ట్ మరొక నది ఏదేనంటే సట్లెజ్. ఈ 3 నదులపైన పూర్తి అధికారం కలిగి ఉంది, అలాగే ఉపయోగించుకుంటా ఉన్నాయి. ఈ 3 నదులను కూడా భారతే ఉపయోగించుకుంటుంది. ఇక పాకిస్తాన్ 3 పశ్చిమ నదులు, అదే సింధు నది, చినాబ్ నది, జీలం నదులు. సో వీటి నియంత్రణను కలిగి ఉంది. అయినప్పటికీ వీటిని ఉపయోగించుకునే హక్కు కూడా భారత్కే ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ చేసుకున్నటువంటి 1960 ఒప్పందం అనేది చెప్తా ఉంది. పాక్షిక ప్రయోజనాల కోసం భారత్ ఎప్పుడైనా కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. సో ఇలా ఈ శాశ్వత ఇండస్ కమిషన్ గురించి మీరు జస్ట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అంశాన్ని అప్డేట్ చేసుకోండి. ఇక ఇది ద్వైపాక్షిక కమిషన్ అని అంటున్నాం. ఏ దేశాలకి సంబంధించి అని అంటే పాకిస్తాన్, భారతదేశానికి సంబంధించి. భారత్ అలాగే పాకిస్తాన్కి సంబంధించి ద్వైపాక్షిక కమిషన్గా దేన్ని పిలుస్తున్నారు అని చెప్పేసి ఎగ్జామ్లో అడగచ్చు. అప్పుడు మన ఆన్సర్ ఏముండాలి అని అంటే శాశ్వత ఇండస్ కమిషన్ అని చెప్పేసి చెప్తే సరిపోతుంది. ఓకేనా. ఇక వివాద పరిష్కారానికి ప్రపంచ బ్యాంక్ స్టాండింగ్ గ్యారంటీలతో సహా 1960 సెప్టెంబర్లో ఈ సంతకం అనేది చేయడం జరిగింది. సింధు జలాల ఒప్పందం లక్ష్యాలు, దీనికి సంబంధించినటువంటి రూపురేఖలను అమలు చేయడం అనేది
ఈ సింధుకి సంబంధించి శాశ్వత ఇండస్ కమిషన్కి సంబంధించినటువంటి ప్రధాన బాధ్యతగా కూడా మనం ప్రత్యేకంగా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ టాపిక్ని కూడా మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సముద్ర గర్భ కేబుల్ ప్రయాణం అనేది ఒకటి తీసుకొస్తా ఉన్నారు. దీనికి సంబంధించి భారత్ అభివృద్ధి చెందుతున్నటువంటి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ కోసం హై స్పీడ్ నెట్వర్క్లను పెంచడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి సంబంధించి CMEWE6 సముద్ర గర్భ కేబుల్ కన్సర్టియం చేరినట్లు భారతీ ఎయిర్టెల్ అనేది ఇటీవల ప్రకటించడం జరిగింది. సో భారతీ ఎయిర్టెల్ అనేది ఇటీవల ఏం ప్రకటించింది అని అంటే ఇగో CMEWE6 సముద్ర గర్భ కేబుల్ కన్సర్టియంలో చేరినట్లు ప్రకటించింది అని అంటున్నాం. సో దీని ప్రకారం ఇప్పుడు 19,200 రూట్ కిలోమీటర్స్కి సంబంధించి CMEWE6 సింగపూర్ మరియు ఫ్రాన్స్లను కలుపుతూ ఒక కేబుల్ లైన్ని డిజైన్ చేస్తూ ఉన్నారు. ఇక ఇది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థలో ఒకటిగా చెప్తా ఉన్నాం. సముద్ర గర్భం నుంచి కేబుల్ కనెక్టివిటీ ఏ దేశాల మధ్యన నిర్వహించింది పెద్దదిగా చెప్పబోతా ఉన్నాము అని అంటే ఫ్రాన్స్, సింగపూర్కి సంబంధించినటువంటి వీటిని కలుపుతూ తీసుకొస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఇది సముద్ర గర్భంలో అతిపెద్ద కేబుల్ నెట్వర్క్గా చెప్తా ఉన్నాం. ఇక దీనికి సంబంధించి 12 మంది ఇతర కన్సర్టియం సభ్యులతో బంగ్లాదేశ్ సబ్మెరైన్ కేబుల్ కంపెనీ, అలాగే దిరాగ్ మాల్దీవులు, జిబౌటీకి సంబంధించిన టెలికాం, సౌదీ అరేబియాది, ఆరెంజ్ ఫ్రాన్స్, సింగ్టెల్ సింగపూర్, శ్రీలంక టెలికాం, ఈజిప్ట్ టెలికాం, ఇలా ఈ పలు దేశాలకి సంబంధించి ఇలా 12 దేశాలకి సంబంధించిన టెలికామ్స్ అనేవి ఇందులో భాగస్వాములుగా చేరుతా ఉన్నారు. ఇక భారతి, సింగపూర్, అలాగే చెన్నై, ముంబైల మధ్య 4 ఫైబర్ జతలతో సహా నిర్మించబోతా ఉంది అని చెప్పేసి కూడా ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. సో ఇక రిలయన్స్ కూడా ఏం చేస్తూ ఉందనంటే జియో ఇండియా ఆసియా ఎక్స్ప్రెస్ అండర్ సీ కేబుల్ సిస్టమ్ను మాల్దీవుల్లోని ల్యాండ్ చేయనున్నట్లు కూడా జియో అనేది చెప్తా ఉంది. సో ఇలా పలు కంపెనీలు ఏం చేస్తూ ఉన్నాయనంటే సీ కేబుల్స్కి సంబంధించినటువంటి ప్రాధాన్యతను పెంచుకొని ముందుకెళ్తా ఉన్నాయి. ఇక హై కెపాసిటీ హై స్పీడ్కి సంబంధించినటువంటి సిస్టమ్ భారతదేశంలో మరియు సింగపూర్లో ప్రపంచంలోని ప్రధాన ఇంటర్నెట్ హబ్ల్లో నేరుగా కనెక్ట్ చేస్తూ ఉంది అని చెప్పేసి ఈ సీ కేబుల్స్ ద్వారా బెనిఫిట్గా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక 2023 చివరి నాటికి ఇది అంతా కూడా సిద్ధం అవుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా అధిక కెపాసిటీ హై స్పీడ్కి సంబంధించినటువంటి సిస్టమ్స్ 16,000 కిలోమీటర్ల కంటే ఎక్కువగా 100 Gbps స్పీడ్తో 200 టెరాబైట్స్ కంటే ఎక్కువగా సామర్థ్యాన్ని అందజేస్తాయి అని చెప్పేసి కూడా పలు దేశాలకి సంబంధించినటువంటి సర్వీస్ ప్రొవైడర్స్ చెప్తా ఉన్నారు ఇంటర్నెట్కి సంబంధించి. సో ఇలా ఈ సముద్ర గర్భ కేబుల్కి సంబంధించినటువంటి ప్రయాణానికి సంబంధించి హై స్పీడ్ ఇంటర్నెట్కి సంబంధించి ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారతీ ఎయిర్టెల్ కానీ జియో కానీ ఇవి కూడా వీటికి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని మీరు అప్డేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.